హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దత్త జయంతి కదండి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి రోజున దత్త జయంతిని జరుపుకుంటాము. అలాగే ఈరోజు కూడా మార్గశిర మాసం పౌర్ణమి కాబట్టి మనం దత్త జయంతిని అయితే జరుపుకుంటున్నామండి. దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తుల అవతారం కదండి. బ్రహ్మ, విష్ణు, శివుడు. ఈ దత్తాత్రేయ స్వామివారు అత్రి మహర్షి అనసూయ దేవిలకి పుత్రుడిగా జన్మించారండి. అత్రి కుమారుడు కనుక ఆత్రేయ అని పేరు వచ్చిందని చెప్తారండి. దత్తాత్రేయ స్వామిని మనము గురువుగా భావిస్తామండి. అలాగే ఇంకా ఈరోజు పౌర్ణమి కూడా కదా. మేము మార్నింగ్ మా పిల్లల్ని అటు స్కూల్కి పంపించేసి మేము శారదాపీఠంకి వెళ్ళామండి. ఇటు ఒక పక్కనేమో దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం జరుగుతుందండి. మరోపక్క పౌర్ణమి సందర్భంగా రాజశ్యామల అమ్మవారికి అక్కడ అభిషేకం జరుగుతుందండి. మరొక పక్కనేమో ఇక్కడ దక్షిణామూర్తి స్వామి ఉంటారండి. ప్రతి గురువారం కూడా పంచామృత అభిషేకం జరుగుతుందండి. ఇలా ఈరోజైతే అభిషేకాలు జరుగుతున్నాయండి. ఫస్ట్ అయితే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి అభిషేకం చూసి తర్వాత అమ్మవారి అభిషేకానికి వెళ్ళామండి. అమ్మవారి అభిషేకం తర్వాత దక్షిణామూర్తి స్వామివారి అభిషేకం కూడా జరిగిందండి. ఈ ఒక్కరోజే మాకు ఈ 3 అభిషేకాలు చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫస్ట్ దత్తాత్రేయ స్వామి వారి అభిషేకం అండి, తర్వాత అమ్మవారి అభిషేకము, తర్వాత దక్షిణామూర్తి స్వామి వారి అభిషేకం అండి. ఇలా అందరి అభిషేకాలు చూసిన తర్వాత మళ్ళీ లైన్గా అన్నీ మళ్ళీ బ్యాక్ వచ్చి అలంకరణ అయిన తర్వాత చూసి మళ్ళీ దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నామండి. ఇంకా అలంకరణ అయ్యేప్పుడైతే ఇలాగూ కర్టెన్స్ అవి క్లోజ్ చేస్తారు కదా, ఆ లోపు అయితే ఇంకా పక్కనే ఉన్న అభిషేకాలు కూడా చూసామండి. ఇంకా అలంకరణ అయిన తర్వాత స్వామివారు ఎలా ఉంటారో చెప్పక్కర్లేదండి.